నిర్గమాకాండము 21వ అధ్యాయము మనము 13వ వచనం వరకు చూసుకున్నాం కదా. 14 నుంచి చూసుకుందాం. ఇప్పుడు చదువుదామా. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి, దౌర్జన్యం చేసినందుకు ఇది ఓకేనా, లాగివేసి చంపాలి. అలా ఎవరైనా చంపారా అని ఆలోచిస్తే దీనికి సపోర్ట్గా ఇంకొక వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 19వ అధ్యాయము 11వ వచనం. ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయినలా వాని ఊరి పెద్దలు మనుష్యులను పంపి అక్కడి నుండి వాని రప్పించి వానిని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వాని అప్పగింపవలెను. ఎందుకంటే వీడు ఏం చేశాడు, వాడిని కటాక్షింపకూడదని రాయబడింది చూడండి. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలుల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమై దోషమును పరిహరింపవలెను అని రాయబడింది. అంటే కావలసిగా చంపితే వాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు ఇంకా. ఎందుకంటే నిర్దోషిని చంపాడు కనుక నిర్దోషి యొక్క ప్రాణం యొక్క విలువ చాలా గొప్పది కనుక ఇలాంటి వాడిని ఉంచకూడదు. వాడు ఒకవేళ ఆశ్రయపురంలోకి వెళ్ళినా కూడా వాడిని లాక్కొచ్చి ఏం చేయాలి, చంపాలి. ఆశ్రయపురంలో కూడా వానికి ఏం లేదు, ఆశ్రయం లేదని అర్థం. పగపట్టి చంపితే దేవుడు కనికరించడు అని అర్థం చేసుకోండి. ఇక్కడ పగ అనేది మనకు ఉండకూడదు. ఇప్పుడు కూడా మన ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు ఎవరి మీదైనా పగ ఉన్నట్లయితే నువ్వు కూడా దేవుని యొక్క ఆశ్రయదుర్గమైన దేవుని సంఘంలో నువ్వు కూడా లేవు అని అర్థం. దేవుడు ఆ సంఘంలో నుంచి ఈడ్చుకొచ్చి బయటకు పడేస్తాడు. ఆశ్రయపురం అనేది ఆ రోజు వారికి ప్రాణభిక్ష పెట్టేది, అది కూడా పోగొట్టుకుంటాం. అందుకే మనకు పగలు తర్వాత గొడవలు ఇట్లాంటివన్నీ మన క్రైస్తవులకి ఉండకూడదు. ఎందుకంటే మనము సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి పుట్టాం, ఈ సమాజాన్ని మార్చడానికి మనం పుట్టాం. 21వ అధ్యాయము నిర్గమాకాండానికి వచ్చేద్దాము. బలిపీఠం మీద కూడా ఆఖరికి బలిపీఠం ఆశ్రయించినా కూడా వాడిని ఏం చేయకూడదు. అంటే బలిపీఠం అనగానే ఒక అది కరుణ కృప చూపించేది ఆ స్థలం. దాని కొమ్ములు పట్టుకొని నాకు సహాయం చేయండి అన్నా కూడా అలాంటి వాడిని ఏం చేయకూడదు, లాగివేసి చంపవలెను. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. యోవాబు అబ్షలోము పక్షము ఆవలింపక, చూడండి 2వ అధ్యాయము 28వ వచనం, మొదటి రాజుల గ్రంథం కరెక్టే చదవండి. యోవాబు అబ్షలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకునేను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠము వద్ద ఉన్నాడన్న సంగతి రాజుకు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పాను. అతడు అది కాదు, నేను ఇక్కడనే చచ్చేదనగా బలిపీఠం దగ్గరే చేస్తానంటున్నాడు. బెనయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసాను. అందుకు రాజు ఇట్లా, నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు దారబోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతి పెట్టుము
అని రాయబడించండి. అంటే ములాజ చేయొద్దు. వాడు నిరపరాధుల రక్తమును ఎంతోమందిని వాడు ఏం చేశాడు, దారబోసాడు. వాడిని విడిచిపెట్టొద్దు, చంపిపడాయి అంతే. ఏం చేయమన్నాడు అంతే, ములాజ లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాడిని కృప కూడా ఏం చేయలేదు, కరుణ కూడా ఏం చేయలేదు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాయి, ఆత్మీయ పాఠాలు అన్నమాట. ఇకపోతే 21వ అధ్యాయము 15వ వచనంకి వచ్చేద్దాం. నిర్గమకాండం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణము. తల్లిని కానీ తండ్రిని కానీ కొడితే, నిన్ను ఎవరైనా కొడితే అమ్మ నిజంగా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల కాలంలో చంపేసేయాలి వాళ్ళని. కొడుకులు తల్లిదండ్రులను కొడితే ఏం చేయాలా, చంపేస్తారు, వాళ్ళతో కూడా చంపేస్తారు. ఈ రోజుల్లో అలా జరగదు. కొడితే చంపుతామా, ఒప్పుకుంటారా? ఒకడు నరుని దొంగలించి అమ్మినను తన యొద్ద నుంచుకునినను వాడు నిశ్చయముగా మరణము నొందును. 17 తన తండ్రిలైనను తల్లినైనా శపించి వాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. 18 మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాని రాతితోనైనను పిడిగులతోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతితో బయటికి వెళ్ళి ఆ చేతికర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. కానీ అతడు పని చేయలేని కాలమున తగిన సొమ్ము ఇచ్చి వాడు అతని పూర్తిగా బాగు చేయవలెను. అంటే మంచాన పడేటట్టు కొట్టాడు కనుక అతను తిరిగి బాగయ్యేదాకా ఇతను బాధ్యత తీసుకోవాలి. 20 ఒకడు తన దాసుడైనను తన దాసినను చచ్చునట్లు కర్రతో కొట్టినడలా అతడు నిశ్చయంగా ప్రతిదండన నొందును. అంటే ప్రతిదండన అంటే అర్థం ఏంటి? కొట్టాడు కనుక వాడిని కొట్టాలి తిరిగి. అయితే వాడు 1-2 దినములు బ్రతికినడలా ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడలా హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకునవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపాలి. గర్భవతి అయిన ఆమెకు మరి ఏమైనా ప్రాబ్లం వస్తేగినా ఆ ప్రాబ్లంని ఎంతైతే న్యాయాధిపతులు కట్టమని చెప్తారో అంత ఖచ్చితంగా ఏం చేయాలి, తప్పనిసరిగా డబ్బు కట్టాల్సిందే. ఇకపోతే 23 హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. ఇది ఎవరిది? ఇశ్రాయేలీలకు సంబంధించింది. అవతలోడు వాత పెడితే నువ్వు వాత పెట్టాలా, అవతలోడు పళ్ళ పగలు కొడితే నువ్వు పళ్ళ పగలు కొట్టాలా, కన్ను పోగలు కొడితే కన్ను. ఇది వాళ్ళ చట్టం అండి. ఇప్పటికీ ఇది ఇజ్రాయెల్లోనూ అరబ్ దేశాలు ఉన్నాయి కదా, 12 దేశాల్లోనూ ఇవి పాటింపబడతాయి. కన్ను పొడిచేస్తారు, చెయ్యి నరికేస్తారు, కాలు నరికేస్తారు. వాళ్ళు చట్టాలు అలాంటివి అనమాట. అవి అంత భయంకరమైన చట్టాలు. ఇది ఆ రోజుల్లో వాళ్ళకి ఇలాంటి చట్టాలను దేవుడు ఇచ్చాడు. భయపడాలని, ఇతరులు ఏమవ్వాలని ఇవన్నీ ఇచ్చింది. భయపడాలి, పాపం చేయకుండా ఉండాలి అనడానికి దేవుడు వీటిని అమలు చేశాడు ఆ రోజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్గా లేవీకాండం 24వ అధ్యాయము 19వ వచనం చదవండి. 24వ అధ్యాయము 19వ వచనం. ఒకడు తన పొరుగువాని కలంకము కలగజేసినట్ల వాడు చేసినట్లే వానికి చేయాలి. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడుటకే శిక్ష. కంటికి కన్ను, పంటికి పళ్ళు చెల్లింపవలెను. వాడు ఒకనికి కలంకం కలగజేసినందున వానికి కలంకము కలగజేయవలెను. ఇది దేవుడు ఆ రోజు వారికి నియమించిన కట్టడ అన్నమాట. ఇదంతా వాళ్ళకు అన్నమాట, శిక్షావిధి అంతా. మనం కిందికి వచ్చినట్లయితే 21వ అధ్యాయంలోకి, నిర్గమకాండంలోకి 26వ వచనం చదువుకుందాం. ఒకడు తన దాసిని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హాని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసిని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వాని స్వతంత్రునిగా పోనివ్వవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావబడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను.
దాని మాంసం తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. ఎద్దు విషయంలో మాట్లాడుతున్నాడు. ఎద్దు పురుషుడినైనను స్త్రీనైనను చావగొట్టితే ఆ ఎద్దును ఏం చేయాలి? అంతే కదా. కుక్క చూడండి, పిచ్చి కుక్కలు ఉంటాయి, అవి ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేస్తాయి, అప్పుడు దాన్ని మనం చంపాల్సింది తప్పదు. అంటే ఎద్దు పొడిచే ఎద్దు అయితే తప్పనిసరిగా ఏం చేయాలి? దాన్ని చంపాల్సిందే. ఎందుకంటే మనుషులు చంపుతుంది, మనిషి కంటే గొప్పదేం కాదు అది. పొడిచే ఎద్దు మనుషులను చంపే ఎద్దుగిన అయితే కినా మర్డర్ చేసినట్టుగా అయితే అది ఎవరైనా చంపితే దాన్ని చంపాల్సిందే. ఎందుకంటే ఒకసారి చంపడం అలవాటు చేస్తుంది అనుకో, అది అలా ఆ పనే చేస్తుంది, చంపేసేయాలి. 29 ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానికి తెలియబడినను వాడు దాన్ని భద్రం చేసుకుంటున్నాడు. అది పురుషునైనా స్త్రీనైనా చంపినలా ఆ ఎద్దు రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష అందవలను. వానికి తెలిసి కూడా భద్రం చేసుకోకపోతే కింద దాన్ని ఏం చేయాలంటే చూడండి, వాణ్ణి చంపాల్సిందే. ఎందుకు? దాని వెనకాల ఉండేది కారణం. తెలిసి చేస్తే చూడండి ఎంత భయంకరంగా ఉందో. తెలిసి దాన్ని భద్రం చేసుకోకపోతే ఆ యుద్ధం ఏం చేస్తుంది? ఖచ్చితంగా పొడి చేస్తుంది. అది యజమాని దాన్ని భద్రపరచాలి, పొడవకుండా జాగ్రత్త చూసుకోవాలి. అది దాన్ని భద్రపరచకపోతే సమస్య వస్తుంది చూడండి. తనకు మరణం మీదకి వస్తుంది ఆఖరికి. అది 30 వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల వాని నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తం ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినా కుమార్తెను పొడిచినా ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఎవరినైనా ఒకటే. ఆ ఎద్దు దాసినను పొడిచిన ఎడల వారి యజమానికి 30 తులములు వెండి చెల్లింపవలను. మరియు ఆ ఎద్దు రాళ్లతో చావగొట్టవలను. అంటే దాసిని చంపితే ఎంత ఇవ్వాలి? వెండి. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. యేసుక్రీస్తుకి ఎంత ఇచ్చారు? ఆయన దాసుడు కనుక ఆయనకి ఎంత ఇచ్చారు? 30 వెండి నాణేలు ఇచ్చారు. 30 వెండి నాణేలు. దాసుని చావగొడితే 30 వెండి నాణేలు ఇవ్వాలని రాయబడింది ఇక్కడ. అక్కడ యేసుప్రభు కూడా మానవుడుగాను దాసుడుగాను ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు కూడా ఎంత తూచిచ్చారు? ఈ ఉదాకు 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు. దాసునికి ఇవ్వవలసింది అంతేరా, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు అని చెప్పారన్నమాట వాళ్ళు. ఇది రూల్స్, ధర్మశాస్త్రపు రూల్స్. అందుకే యేసుప్రభు 30 వెండి నాణేలు ఇచ్చారు. తెలుసు కదా 30 వెండి నాణేలు ఇచ్చింది. ఒకసారి చూడండి, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం పాత నిబంధన గ్రంథంలోనే మలాకి కంటే ముందు ఉంటుంది. 11వ అధ్యాయము 12వ వచనం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఈడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ఎంత ఇచ్చారంట? 30 తులముల వెండి. 13వ వచనంలో కూడా అది యేసుక్రీస్తు కోసమే అని చెప్పేసి ముందుగానే ప్రవచనం చూడండి. యెహోవా ఎంతో అబ్బరముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారివేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారివేసి తిని. తిరిగి మరలా పారేశాడు కదా యూదా, దానికోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 15వ వచనంలో ఎంత తూచిచ్చారో చూడండి. 26:15 నేను ఆయనను మీకు అప్పగించినట్లా నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి అని రావడం చూడండి. ఎంత తూచిచ్చారు? కరెక్ట్గా ఉన్నారండి వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం. 27వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి, అందులోనే మత్తయి సువార్తలో. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల ఎద్దుకు పెద్దల ఎద్దుకును తీసుకుని మరలా వచ్చి నేను నిరపదా రక్తమును అప్పగించి పాపం చేసిద్దనని చెప్పిన. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి ఊరిపెట్టుకున్నాడు. ప్రవచనం నెరవేరింది. కనుక యేసుక్రీస్తు ఒక దాసుడు. ఆయనకు అలాగే చూశారన్నమాట వాళ్ళు, యూదులు అలాగే చూశారు. వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలకు తూచిచ్చారు. ఇక్కడ దాసుని చంపితే ఆ దాసునికి ఆ యజమాని 30 వెండి నాణ్యాలు చెల్లింపవలెను.
ఇక 21వ అధ్యాయం నిర్గమకాండం 33వ వచనానికి వచ్చేద్దాం. ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడినెడలా. లెవెట్రిన్ బాత్రూమ్లకి మనం ఏం చేస్తాం అప్పుడమ్మా, పెద్ద పెద్ద గోతలు తీస్తాం కదా, తీసి దాని మీద ఏమేయాలా, ఈడు తీసి రోడ్లో చూసినారా, దానికి ఏమీ వేయలేదు. రాత్రిపూట్లు ఎవడైనా జర్రని వచ్చినాడంటే దాంట్లో ఉంటాడు అంతే. కానీ ఏమేమన్నా దానికి కప్పు వేయమన్నాడు, దానికి ఏదైనా మూయాలా, అడ్డం ఏదైనా పెట్టాలా. అప్పుడు బ్రిడ్జీలు మధ్యలో తీసేసింటారు కాలువ, కానీ రోడ్లో అడ్డం ఏమి వేయరు, అక్కడ ఏది కూడా పెట్టరు. పెట్టకపోతే పోయి పడిపో. ఎన్ని కార్లు పడినా, ఎన్ని మనుషులు పడినారు, ఎంతమంది చచ్చిపోయినారు, ఆ కడ్డీల్లో పోయి పడి చచ్చిపోయినారు అన్నారు. కడ్డీలు ఇలా పైకి వచ్చి ఉంటే దానిలో పోయి పడి అట్లే పేగులు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ముందుగానే చెప్పాడు అనమాట. ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు, ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పు పోవటం వలన దానిలో ఎద్దైనా గాడిదైనా పడినలా ఆ గోతి, అంటే ఎవరైతే దాని గోతి తవ్వారో ఆ కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను, వాటి యజమానికి సొమ్ము ఇవ్వలేను, చచ్చినది వాని దగును. ఏదైనా పోయి దాంట్లో పడ్డదనుకో, చచ్చిందనుకో, డబ్బు ఖచ్చితంగా చెల్లించాలి, అది దానికి ధనం చెల్లించాలి అని చెప్పేసి దేవుడు వారికి విధులు నేర్పించాడు. 35 ఒకడి ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడలా బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను, చచ్చిన ఎద్దును పంచుకొనవలను. ఒకని ఎద్దు ఇంకొకరి ఎద్దును పోయి పొడి చంపేసింది. ఇప్పుడు ఈ ఎద్దును అమ్ముకొని ఇద్దరు సరిసగం పంచుకొని ఆ ఎద్దును కూడా సరిసగం పంచుకోవాలట. దేవుడు చూడండి ఎంత న్యాయం చేస్తున్నాడు. అంటే దీన్ని నిజమైన న్యాయం అంటారు అన్నమాట. అందరూ ఒకటే దేవుని దృష్టిలో. ఆ 12 గోత్రాల వారికి చెప్తున్నాడు ఇక్కడ, పెద్ద చిన్న ఎవరు లేరు దేవుని దృష్టిలో. నువ్వు షావుకారివా, బీదవాడివా, ఇట్లాంటివన్నీ లేవు దేవుడికి. అందరికీ ఒకే న్యాయం చెప్తున్నాడు. 36 అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలిసిన ఎడలా తెలియబడియు దాని యజమానుడు దాన్ని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుని ఇవ్వలేను, చచ్చిందా వాని దగును. ఒకవేళ ఇక్కడ పంచుకోవడానికి లేదు, ఇంకా వాని ఎద్దుని చంపాడు కనుక ఆ ఎద్దుకు బదులుగా ఎద్దు ఇచ్చేసేయాలా, చచ్చిన ఎద్దు కూడా వాడే తీసుకుని పోతాడు. అంటే పొడిచింది దానికి అలవాటు ఉందని తెలిస్తే భద్రం చేసుకోవాల్సిన బాధ్యత యజమానికి ఉంది అని చెప్తారు. ఇదంతా కూడా ఎవరి చట్టము? ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు విధించిన చట్టమండి, మనకు కాదు. కానీ ఇందులో ఉన్నవి మరి ఈరోజు చట్ట ప్రకారము జరుగుతూ ఉంటాయి లోకంలో కొన్ని. ఇలాగే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే ఇదే రకమైన చట్టము చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే బైబిలే, దేవుడే మూలం. వాళ్ళకి అంత తెలివితేటలు లేవు, బైబిల్లో నుంచే ప్రపంచం అంతటికి వచ్చాయన్నమాట. అది బైబిలే ప్రధానికి ఆధారం. ఎందుకంటే మనకంటే వందలాది వేలాది సంవత్సరాల క్రితమే ఈ గ్రంథాన్ని అందరూ చదివారు. మీకు తెలుసా, 500 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన ఉన్నాడు చూడండి, ఒక ఆయన కాలజ్ఞానం చెప్తాడు. ఆయన చదివాడండి బైబిల్ని, తెలుసా మీకు? 500 సంవత్సరాల క్రితమే సంస్కృతంలో ఉన్న బైబిల్ని ఆయన చదివారంట. చాలామంది ఛాలెంజ్ చేస్తారు తెలుసా, ఆయన జీవ సమాధి లోపల పోయాడు కదా, ఆ సమాధి తెరవండి, సమాధిలో గిన బైబిల్ గిన లేకపోతే గిన ఆయనతో పాటు బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయినట్టు లోపలికి. బైబిల్ గిన లేకపోతే గిన మేము ఛాలెంజ్ చేస్తామని చెప్తున్నాడు చాలామంది. ఎందుకంటే ఆయన బైబిల్ చదివాడంట, అప్పట్లోనే బైబిల్ చదివితే అంత జ్ఞానం ఆయనకి వశపరచబడిందట. కనుక మహా మేధావులు అప్పట్లోనే ఏం చేశారు, బైబిల్ని చదివారు. ఇది ఇప్పుడుది కాదు కదా, 5000 సంవత్సరాల క్రితందే. ఇది పాత నిబంధన చాలా పురాతనమైంది, 4000 సంవత్సరాల క్రితమే రాయబడింది. అంత జ్ఞానం కలిగింది అన్నమాట ఇది. కనుక అప్పట్లో నుంచే ఇది ప్రపంచంలో అనేకులకు, ఇది గ్రీకు భాషలో అనేకులకు వెళ్ళింది. ప్రపంచ భాష ఆ రోజుల్లో. ఈరోజు ఇండియాలో ప్రపంచ భాష ఏదంటే ఇంగ్లీషు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితము ఏది భాష అంటే గ్రీకు. ప్రపంచ భాష లిపి, ప్రపంచ లిపి ఏంటంటే గ్రీకు. ది అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు కదా, ఆయన ద్వారా ప్రపంచానికి అది వెళ్ళిందనమాట. ప్రపంచ భాష అలెగ్జాండర్. అందుకే గ్రీకు భాషలోనే కొత్త నిబంధన రాయబడింది. తర్వాత హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ పాత నిబంధన కూడా గ్రీకు భాషలో రాయబడింది.
తర్వాత తర్జుమా అయింది. ఆ భాషలో ఉన్నదే బైబిల్ మన దగ్గర ఉంది ఇప్పుడు. కనుక ఇది అందరూ చదివారు. మనం మాత్రమే కాదు, పెద్ద పెద్ద మేధావులు అప్పటికే చదివారు దీన్ని. రైట్. ఇకపోతే 22వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకొని మనం ఈరోజు ముగించుకుందాం. మొదటి వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దాని అమ్మినా చంపినా ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు. చూసారా, ఒక ఎద్దు ఒక గొర్రెకు బొత్తుగా ఎంత ఇవ్వాలి? 5, 4. దొంగలిస్తే చూడండి, దొంగలిస్తే తిరిగి ఇవ్వాల్సింది ఇంత ఇవ్వాలా. అందుకే దొంగలించకూడదు. అదే మరి ధర్మశాస్త్రం అంటే మరి అదే అనుకున్నారు. ఒక ఎద్దు దొంగలిస్తే 4 ఎద్దులు, ఒక గొర్రె దొంగలిస్తే 5 గొర్రెలు, అలా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అలా ఉంటే ఇంకొకడు ఏం చేయడు? దొంగలించడు, భయపడతాడు. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికిచున్నట్లు, ఆ దొరికి చచ్చునట్లు కొట్టిన ఎడల అందువలన రక్తాపరాధము. వాడు కన్నం వేస్తున్నప్పటికీ దొరికినాడు అనుకో, రెడ్ హ్యాండెడ్గా, వాడు దొంగతనం అప్పుడు చంపారు అనుకో ఎవరైనా, దానికి శిక్ష లేదు. ఇప్పుడు చాలామంది ఎక్కడో జరిగిందంట, మరి పెద్ద ఇల్లు ఉంటుంది, స్త్రీలందరినీ ఇంట్లో పెట్టేసి పురుషులు ఊరు వెళ్ళిపోయారంటే ఏదో ఫంక్షన్ ఉంటే, ఓ 4 రోజులు 5 రోజుల తర్వాత వస్తారంట వాళ్ళు. బయట డోర్లు లోపల డోర్లు వేసేసి లోపల పెట్టేసారంట వాళ్ళని, స్త్రీలందరినీ. వాళ్ళు ఏమనుకున్నారు, ఆ ఇంట్లో వాళ్ళు 2-3 రోజులు లేరు, ఇందులో ఇది పెద్ద షావుకారు ఇల్లు కనుక ఖచ్చితంగా ఇందులో చాలా ఉంటాయి అని. అంటే దొంగతనం చేసే కాలంలో, ఇది ఒక 30-40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితంది. వెనకాల నుంచి కరెక్ట్గా కన్నం వేసి ఒక 10 మంది బయలుదేరుతుంటే ఆ సౌండ్కి లోపల ఉన్న స్త్రీలు లేచారు పైకి. అంటే తెలియదు అనమాట లోపల ఎవరు ఉన్నారన్న విషయం, ఎందుకంటే డోర్లు వేసేసారు కదా. స్త్రీలు ఒక్కడే ఉన్నారు, అందులో ధైర్యం గల స్త్రీలు కూడా ఉన్నారు, రాయలసీమ స్త్రీలు. వాళ్ళు ఏం చేశారంటే ఏటగొడవలు ఉంటాయి ఆల్రెడీ వాళ్ళ దగ్గర, కన్నం కరెక్ట్గా మనిషి ఎంత అయితే దూరుతాడో అంత మాత్రమే వేసుకుంటారు, వీళ్ళు ఎక్కువ వేయరు కదా. కనుక ఏదో జరుగుతూ ఉందనుకోండి, రాత్రి వాళ్ళు కన్నం వేసిన తర్వాత ఒకడు లోపలికి మనసంగా లోపలికి తల పెట్టి వస్తున్నాడు అనమాట. వాడు రెడీగా ఉన్నారు అప్పుడే లోపల, కొడవేలు పట్టుకొని ఆడవాళ్ళే రెడీగా ఉన్నారు. వాడు లోపలికి రావడము, వాని తలకి నరకడము, వాని ఈడిచి లోపలికి పారేయడమే. అట్లా 9 మంది వచ్చినారంట. ఒకడు కాపులో ఉండాలి కదా బయట, వీళ్ళు ఎంతసేపుడికి రాకపోవడానికి చూసి వాడు పరారు. లోపలంతా ఎలా ఉంటుంది పరిస్థితి? రక్తసిక్తం అయిపోయిందంట మొత్తం. కోర్టులో పోలీసులు వచ్చినారంట, అందరూ వచ్చినారంట తీసిపోయి. వాడు దొంగతనంగా వచ్చినాడు, దానికి కేసు లేదు ఇంకా. అంటే అటాక్ చేసినప్పుడు మనం అటాక్ చేస్తే కేసు లేదు దానికి. అట్లనే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. సేమ్ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? దొంగ కన్నం వేయిచుండగా వాడు దొరికి చచ్చున్నట్లు కొట్టిన ఎడల ఏం చేయబడాలి? కొట్టబడిన ఎడల ఆ రక్తాపరాధం వాని మీద ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధము ఉండును. సూర్యుడు ఉదయించిన తర్వాత అంటే అర్థం ఏంటంటే అందరూ చూస్తూ ఉంటారు, ఇంకా అప్పుడు చంపకూడదు అనమాట. రాత్రి సమయంలో అయితే చంపొచ్చు. వాడు సరిగా సొమ్ము మరలా డబ్బు అయితే తిరిగి మరలా ఇవ్వాల్సిందే వాడు దొరికితే. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినదంతా అమ్మాలి, మొత్తం అమ్మైనా ఇవ్వాలి. వాడు దొంగలించినది ఎద్దైనా గాడిదనైనా గొర్రెనైనా సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికినలా 2 అంతులు ఖచ్చితంగా చెల్లించాల్సిందే వాడు దొంగ. 5, ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుడుకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినడలా అతడు తన చేనులోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వాలి. మనది పోయి వాళ్ళ దాంట్లోకి మేస్తే తప్పనిసరిగా వానికి ఏమి ఇవ్వాలి? మనము ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేసింది కదా, నష్టపరిహారం కట్టేయాల్సిందే. 6, అగ్ని రగిలి ముండ్లు కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయినడలా అగ్ని అంటించిన వాడు ఆ నష్టమును వాములు అంటిస్తుంటారు ఒకసారి.
అంతే కదా. దొరికాడనుకో ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ? ఖచ్చితంగా వాడు కట్టించాల్సిందే. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంట నుండి దొంగలింపబడి ఆ దొంగ దోచినడలా వాడు దానికి రెండంతలు. అర్థమవుతుందంటే ఎవరెవరికి ఇవ్వాలి? నేను సామాన్ నీకు ఇచ్చిపోయాను, అది దొంగలించబడితే నువ్వు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు బ్యాంకులో పెడతాం మన డబ్బు, బ్యాంకులో ఇవ్వాల్సిందే. నా పోయిందంటే ఎట్లయితుంది? ఎందుకు నేను నమ్ముకోండి ఇంకా కనుక ఇవ్వవలసిందే. ఎందుకంటే కావాల్సిగా వీడే అట్లా చేసిండొచ్చు, అది భద్రంగా ఉంచాలి. తర్వాత ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనేనో లేదో పరిష్కారముగుటకై దేవుని ఎద్దుకు రావాలి. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దాని నొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరు వ్యాజ్యము దేవుని ఎద్దుకు తేయబడవలెను. అంటే న్యాయాధిపతుల ఎద్దుకు. దేవుడు ఎవని మీద నేరం స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకోవలేను. ఆ రోజుల్లో దేవుడు న్యాయాధిపతుల ద్వారా మాట్లాడేవాడు డైరెక్ట్గా, నువ్వే దొంగ అని చెప్పేసి డైరెక్ట్గా వాడు అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఒకడు గాడిదైనా ఎద్దైనా గొర్రైనా మరి ఏ జంతువైనా కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించుట మీదట అది చచ్చినా హాని పొందినా ఎవడునూ చూడకుండా తొలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకునుట లేదటకు యెహోవా ప్రమాణం వారిద్దరి మధ్య ప్రమాణం ఉండాలి. సొత్తుదారుడు ఆ ప్రమాణము అంగీకరింపవలను, ఆ నష్టమును అచ్చుకొనక్కర్లేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగలింపబడిన యెడల సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన యెడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను. అంటే ఇదో చీల్చబడిందని చూపించాలి, చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కర లేదు. కనుక ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే కట్టడలు, నియమాలు ప్రతిదీ కూడా పెట్టుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ అవసరం. మరి లేకపోతే ఎలా బ్రతుకుతారు? ఒకరికొకరు గొడవ పడతారు. లేకపోతే దొంగతనం ఎక్కువైపోతుంది, నష్టాలు ఎక్కువైపోతాయి, కష్టాలు ఎక్కువైపోతాయి. కనుక వాళ్ళకి ఇవన్నీ కట్టడలు పెట్టాడు, నియమాలు పెట్టాడు, విధులను పెట్టాడు. ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మీరు అందరూ బాగుండాలి అని దేవుడు వీటన్నిటిని దేవుడు ఇక్కడ నియమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇదే చట్టము చాలా చోట్ల అమలు అవుతుంది ధర్మశాస్త్ర ప్రకారంగా. కనుక మనం ధర్మశాస్త్రంలో ఉన్న చట్టాలు చూస్తున్నాం. ఇవి మనకు అప్లికబుల్ అవుతాయో కాదు, లేదంటే మనకు సంబంధించినవని కాదు, కానీ చట్టం పాత నిబంధనలో ఎలా ఉండేది ఏంటి అనేది మనం నెమరు వేసుకుంటున్నాం అనమాట. ఆ విషయాలు మనం నెమరు వేసుకుంటున్నాం. అంటే దేవుడు ఎంతగానో వాళ్ళని ఎంత భద్రపరుస్తూ వస్తున్నాడు, వాళ్ళని వారికి అందరికీ ఎంత న్యాయం చేస్తున్నాడో, ఎంత నీతిమంతుడుగా కనబడుతున్నాడు చూడండి దేవుడు. వారికి ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు, వాళ్ళకి నాగరికతను నేర్పిస్తున్నాడు. అమాయకులుగా ఉండుకోకుండా ఒకరికొకరు గొడవపడి చావకుండా మరి భయాన్ని నేర్పిస్తున్నాడు, వాళ్ళకి జాగ్రత్త కలిగి ఉండాలి మీరు అని నేర్పిస్తున్నాడు దేవుడు. కనుక ఇది ధర్మశాస్త్రం వాళ్ళకి ధర్మాన్ని నేర్పిస్తుంది అన్నమాట. కనుక ఈ విషయాల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనకు అవకాశం వచ్చిందనమాట. దేవునికి మహిమ కలుగును గాక.